మధ్యప్రదేశ్లోని మహూలో ఘర్షణలకు కారణమైన 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలుపొందడంతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అయితే ఓ వర్గం వారు ర్యాలీ చేస్తున్న వారిపై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో 4 గాయాలయ్యాయని ఇందోర్ కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం మహూలో పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. కొంతమంది నిందితులపై జాతీయ భద్రతా చట్టం కింద కఠినంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. స్థానికులు ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ర్యాలీ చేస్తున్న వారు ఓ ప్రార్థనా మందిరం వద్దకు చేరుకోగానే బాణాసంచా కాల్చే విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందన్నారు. మహూ పట్టణంలో మొత్తం 5 చోట్ల ఘర్షణలు జరిగాయని పోలీసులు వెల్లడించారు. కొందరు దుండగులు 3 కార్లు 12 ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, మొబైల్ ఫోన్లలో రికార్డు చేసిన వీడియోలను విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు.